అందరికీ వందనాలు శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి లేదా అంశం జ్ఞాపకం, మెమరీ. మనిషి జీవితంలో జ్ఞాపకాలు అనేవి చాలా మనం చూస్తుంటాం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి పరిచయమైన వ్యక్తి, లేదా సంఘానికి సంబంధించిన వ్యక్తి, లేదా లోకంలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క తాలూకా లేదా ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. లేదంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయాలు మనవడు చెప్తాడు, అయ్యో ఆ రోజులు ఇలా ఉండి, ఈ రోజులు ఇలా ఉండి అని చిన్నప్పుడు జరిగిన విషయాలు జ్ఞాపకం పెట్టుకుంది. ఈ మాటలు మనం జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి కుటుంబస్తుడు కానివ్వండి, లేకపోతే ఒక సంఘస్థుడు కానివ్వండి, మనకు తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చేసిన పనులు మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి, జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో ఇలాంటి వాడు, లేదా అలాంటి వాడు, ఇలా జోకులు వేసేవాడు, ఇలా కప్పించేవాడు అన్న మాటలు జ్ఞాపకం పెట్టుకుంటాడు. చిన్నప్పుడు జరిగిన విషయాలు, మా టీచర్ పలానైనా మాకు ఎలా కొట్టుకోడు, సరిగ్గా సబ్జెక్ట్ చదవకపోతే ఎలా బతకూడదు అనే చిన్నప్పుడు విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటాడు. అంటే చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నాం. చిన్నప్పుడు జరిగిన విషయాలు ఫ్లాష్ బ్యాక్ మనకు చెప్తున్నాడు. మనకి ఆ రోజులు బాగుండేవి, ఆ రోజు ఎలా చదువుకున్నాను, ఇప్పుడు సరిగా లేదు, ఇప్పుడు పోను ఆ రోజులు బాగలేదని అవి జ్ఞాపకం పెట్టు. మనం వాడుతున్న సెల్ ఫోన్ నెంబర్ జ్ఞాపకం ఉంది, కనీసం ఫోన్ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన దేవుని మాటలు పెట్టాలి. అయితే ఒక బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భాన్ని రాయబడింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో జ్ఞానాన్ని సొలొమోను గారు రాస్తూ, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము అగును అన్నాడు. ఈ మాటలు ఎవరైనా ఒక వ్యక్తి సంఘంలో కానీ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దీని మీద ప్రసంగం చేయడం మన 90% ఈరోజు క్రైస్తవ సమాజంలో చూస్తున్నాం. అంటే వాడిని దేవుడు నమ్మాడు కాబట్టి మనం దేవుడు నమ్మిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇక్కడ అన్న నీతిమంతులు అంటారు. బైబిల్ చదివేటప్పుడు ఇక్కడే మన జాగ్రత్త క్యాచ్ చేయాలి. ఎవరైతే వీడియోస్ వస్తున్నారో ప్రతి ఒక్కరికి ముఖాముఖ సూటిగా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతులు అంటలేదా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వాదము. నీతిమంతుని అన్నాడంటే నీతిమంతుడు ఒక్కడే, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఈ రోజు చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, చనిపోయిన వ్యక్తి పేరు మీద బస్ షెల్టర్ కట్టేస్తున్నాడు, చనిపోయిన వ్యక్తి పేరు జ్ఞాపకం చేసుకుని ప్రతి సంవత్సరం దాని మీద మెమోరియల్ సర్వీస్ పెడుతున్నాడు, చనిపోయిన వ్యక్తి గురించి మన ప్రార్థన పెట్టేస్తున్నాడు, చనిపోయిన వ్యక్తి పేరు కార్యక్రమాలు చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకు దేని వల్ల మనకు ఆశీర్వాదం వస్తుందంటే నీతిమంతుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. అందుకే అంటాడు యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రాముఖ్యుడు సంఘ పెద్ద యోహాను గారు రాస్తూ మొదటి యోహాను పత్రికలో, ఇక్కడ కూడా ఈ 2 మాటల మీద మనకున్న కొన్ని నిమిషాలే. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, మొదటి యోహాను యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రాముఖ్యుడు సంఘ పెద్ద. మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండాటకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను, ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు అన్నాడు. ఎంతో ఇన్ని వాక్యాలు, వేల ప్రసంగాలు మనం వింటున్నాం. లాజికల్ గా అలవాటుపోయింది క్రైస్తవ్యం. నీతిమంతుడు అంటే నేను చనిపోయిన నీతిమంతుడు అంటున్నాడు, నీతిమంతుని అంటున్నాడు. ఇలా జాగ్రత్తగా ఉన్నారు. జ్ఞాపకం అన్నాడు, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరంటే చనిపోయిన వ్యక్తిని అంటలేదు. అక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం, బ్లెస్సింగ్. ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు ఒక ఆయన, గాడ్ బ్లెస్ యు అంటున్నాం, గాడ్ బ్లెస్ యు అంటున్నాం. ఆశీర్వాదం ఏంటి అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన పశువు ఉన్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, జరిగిపోయిన సంఘటనలు ఫ్లాష్ బ్యాక్, మనం 20-30 సంవత్సరాల చిన్నప్పుడు విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం వాడుతున్న సెల్ ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. మెమరీ చిన్న సిప్పులు జ్ఞాపకం ఉంది. చాలా మంది ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఏంటోనండి దేవుడు వాక్యం మా జ్ఞాపకం ఉండలేదు అంటున్నాడు. సరే మరి వస్తుంది ఆశీర్వాదం? ఇక్కడ అన్న జ్ఞానం సొలొమోను గారు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వాదమగును. నీతిమంతుని అన్నాడంటే ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. అంటే అయ్యా మాకు యేసుక్రీస్తు పని లేదు, మేము చనిపోయిన జ్ఞాపకం చేసుకుంటాం, లేదా మన పక్క వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం, లోక విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం, నాకు యేసుక్రీస్తు పని లేదంటాడు. నీ పని లేకపోతే ఆశీర్వాదం లేదు. జాగ్రత్త. మనం అందుకే మెమరీ అంటే జ్ఞాపకం ఎట్లా ఉందంటే మన లైఫ్ లో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమంటే మన శరణ్యం ఎవరంటే యేసుక్రీస్తు తప్ప జీవితంలో ఎవడ మన జ్ఞాపకం కాదు. ఎవడ మనకు ఆశీర్వాదం అప్పుడే రాదు. రావాల్సిన ఆశీర్వాదం ఎక్కడుందంటే యేసుక్రీస్తులోనే ఉంది. అందుకంటాడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము, అగులు ఆశీర్వాదం అన్నాడు. మరో మాట ఫిలిప్పీ పత్రికలో
ఈ పౌలు గారు రాస్తూ పిలుపు సంఘానికి రాస్తూ పిలుపు పత్రిక 4వ అధ్యాయం ఈ ఒక మాట మనం చూస్తే అపోస్తుడైన పౌలు పిలుపులో రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పుడా. జాగ్రత్తగా మనం చూస్తే అండి పిలుపు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పుడా క్రీస్తు చేసినంత మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. యేసుక్రీస్తు మహిమ దేవుడు తన మహిమ తన ఐశ్వర్యం యేసుక్రీస్తులో ప్రతిదీ చేస్తున్నాడు అన్నాడు. ఐశ్వర్యం ఎందులో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. ఆశీర్వాదం దేంట్లో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినంటే యేసుక్రీస్తు. వేల ప్రసంగాలు మనం వింటున్నాం. ఈరోజు చాలా మన క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచిస్తే వాక్యం వింటాడు కానీ విశ్వాసం ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ప్యాన కింద కూర్చుని వెళ్ళిపోతున్నాడు. పరిస్థితి వాక్యం ఏం చెప్పాడా వాళ్ళకి అవసరం లేదు. వింటున్నాడు విశ్వాసి కాదంటలే. 100% వాక్యం వింటుంది. 100% సంఘం వెళ్తున్నాడు. 100% వాక్యం వింటున్నాడు. 90% వాక్యం క్యాచ్ చేయట్లే. అలా పేరు కింద కూర్చొని వెళ్ళిపోతున్నాం. బస్ ఫిక్స్ అయిపోయాం మనం. నీతి మంతున్నాడు లేదు అక్కడ. బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా మన బైబిల్ చదవాలి. క్యాచ్ చేయాలి జాగ్రత్తగా. చదువు వచ్చి మనకి టెక్నాలజీ పెరిగింది. ఈరోజు అప్డేట్ అయ్యాడు అనే విషయం భక్తులు అప్డేట్ కాదు. ఇక్కడ అన్నాడు నీతి మంతులు అంటలేదా, నీతి మంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదము అన్నాడు. మరొక మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఆశీర్వాదం జ్ఞాపకం అనే మాట ఎక్కడ వస్తుందంటే బల్ల దగ్గర కూడా మనకు వస్తుంది. కాబట్టి ఈ రోజు మనకున్న ఈ చిన్న టైంలో ఈ చిన్న వీడియోలో జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటేనే మనకు ఆశీర్వాదం. దేవుడు ఈ మాటలు తీర్చిగాక ప్రార్థించుకుందాం. పరలోకంలో ఉన్న మా తండ్రి, జ్ఞాపకం చేసుకోవాల్సింది నీతిమంతుడు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటేనే మాకు ఆశీర్వాదం ఉందని గుర్తిరిగి మా యొక్క దైనందిన జీవితంలో మీకు కూడా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం అందరికీ దయచేయండి. సమస్తం మీ చేతికి అర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని కానున్న మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమై ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు.